అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇద్దరు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకటి నాగబాబు గారు, ఇంకొకటి బాలినేని శ్రీనివాస్ గారు. వాళ్ళ గురించి డెఫినెట్‌గా వీడియో చేసుకుందాం. ముందు ఇందులో నాగబాబు గారి గురించి ఒకసారి చూసుకుందాం. నాగబాబు గారు ఏం మాట్లాడారు? ఆయన 2 పాయింట్లే తీసుకున్నారు. ఎవడు వీడియో చేసినా 2 పాయింట్లు తీసుకుంటున్నారు. ఏంటి? లాస్ట్ 2 పాయింట్లు. ఇక్కడ పని చేసిన ఫ్యాక్టర్స్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన కార్యకర్తలు, ప్రజలు అంతే అని తీసుకొని చుట్టూ వాళ్ళ కథలు అల్లేసి, లేకపోతే ఎలక్షన్స్ టైంలో కళ్యాణ్ గారు, వర్మ గారికి చెప్పిన థ్యాంక్స్ వీడియోలు తీసుకొచ్చేసి జ జ కూటమి కలిసి ఉండాలి అని మాకు మిక్సింగ్‌లు కొడుతున్నారు. మాకు హితబోధలు చేస్తున్నారు. న్యూట్రల్ జర్నలిస్టులు అనుకున్న నేను ఫాలో అవుతున్న యూట్యూబ్‌లో వాళ్ళే దాన్ని రన్అప్ చేస్తున్నారు. ఒకసారి పిఠాపురం వర్మ గారి గురించి చూసుకుందాం. చాలా సింపుల్‌గా చెప్తాను. ఆయన 2009లో పోటీ చేశాడు. ప్రజారాజ్యం పార్టీ చేతిలో వంగ గీతా గారి చేతిలో ఓడిపోయాడు. 2014లోని అలయన్స్ గవర్నమెంట్ వచ్చే అవకాశం కనబడుతుంది క్లియర్‌గా. పిఠాపురంలోని నుంచి వర్మ గారు టికెట్ ఆశించారు. కానీ టీడీపీ ఇవ్వలేదు. కానీ ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. అంటే అక్కడ టీడీపీ నమ్మలేదు వర్మ గారిని. ఎందుకు నాకు 9లో ఓడిపోయాడు కాబట్టి 14లో కానీ అంత 40 సంవత్సరాల సీనియర్ పార్టీకి తెలియదా? రాష్ట్రంలో ఏ స్వింగ్ ఉంటే ఆ స్వింగ్‌లోనే కొట్టుకుంటూ వస్తుంది అని, వాళ్ళే నగ్గుతారని నమ్మలేదు. పిఠాపురంలో వర్మ గారు నమ్మకుండా 2014లో సీట్ ఇవ్వలేదు. ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచారు. పోలే ఇండిపెండెంట్‌గా గెలిచి పీకేసాడని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న టైంలోని అది ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చెక్కేస్తా ఉంటున్నారు. ఇంకో పక్కన జగన్ చెక్కేస్తా ఉన్న టైంలోని మీకు యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ అయిన టైంలోని పిఠాపురం వర్మ గారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆయన ఏదో ఓడబీకేస్తాడని ఆయన ఓడిపోయాడు. అక్కడ ఇండిపెండెంట్‌గా ఆయన ఎందుకు ఎక్కాడు? 2014లో సీట్ ఇవ్వలేదు అని ఒక చిన్న కన్సర్న్‌తో ఇండిపెండెంట్‌గా అక్కడ నగ్గించడం జరిగింది అక్కడ ప్రజలు. ఇప్పుడు అదే ప్రజలు అక్కడ మాట్లాడుతున్నారు. ఏమని? 100 మంది వరమలు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే సత్తా వాళ్ళకి లేదు. పవన్ కళ్యాణ్ గారి స్టామినా వేరు. ఆయన గెలవగలరు. ఆయనకి ఎవరు అవసరం లేదు. అదే నిజంగా నాగబాబు గారు కూడా చెప్పింది. పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారనే అంశం వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టుకుని ఒక టీంను పంపినప్పుడు ఆ టీంలోని మా నాగబాబు గారు, మన ఎవరది అజయ్ కుమార్ గారు, మర్రిరెడ్డి గారు, సందీప్ గారు ఈ టీం అంతా వెళ్ళి అక్కడ వర్క్ చేయాలని పెట్టుకున్నప్పుడు అక్కడ వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయగానే క్లియర్‌గా అర్థమైపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నగ్గబోతున్నారు అని. అయితే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నగ్గితే మీరు ఎంత హడావుడి ఎందుకు చేశారు? ఏమని? వరుణ్ తేజ్‌ని తీసుకొచ్చారు, సాయిధరమ్ తేజ్‌ని తీసుకొచ్చారు, రామ్ చరణ్‌ని తీసుకొచ్చారు. నాగబాబు గారు అక్కడే కూర్చున్నారు. నాగబాబు గారు వైఫ్ మొత్తం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. జబర్దస్త్ టీమ్ చేసింది. ఇంత హడావుడి ఎందుకు చేశారు? పవన్ కళ్యాణ్ గారు నగ్గేస్తే అని మీరు ఒక డౌట్ అడగచ్చు. దాన్నే ఎన్నికల స్ట్రాటజీ అంటారు. ఆ ఎన్నికల స్ట్రాటజీ ఏంటంటే ప్రత్యర్థిని భయపెట్టడం. ఆ భయపెట్టడం ద్వారానే జగన్ లాస్ట్ రోజు వచ్చి వంగా గీతాని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పాడు. అంతేకాదు వర్మ గారే డైరెక్ట్‌గా పట్టుకున్నారట. ఏంటి? వైసీపీ పంచుతున్నటువంటి లిక్కర్ అండ్ డబ్బులు. ఎందుకు అలా పని చేయాల్సి వచ్చింది? మనం చేసిన ఈ హడావిడికి వాళ్ళకి అప్పుడు దాకా ఏదో చిన్న మిస్కన్సెప్షన్. ఈయన నగ్గుతాడులే అని ఒక ఉంది కదా వీళ్ళకి ఒక పిచ్చ భావన. ఆ భావనలో ఉన్న వీళ్ళకి ఇదంతా తీసుకొచ్చి చూపించేసరికి వాళ్ళకి భయం మొదలుపడి ఈ అన్ని పనులు చేయటం ద్వారా వాళ్ళు దొరికారు. అది మన వర్మ గారు పట్టుకున్నారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది?
ఆ? అంత పెద్ద ఫంక్షన్‌లో నాగబాబు గారు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? 2 పాయింట్లు. ముందు ఒక పాయింట్ చెప్తా మెయిన్ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈ గత 9 నెలలు కూడా వర్గానికి సంబంధించిన కార్యకర్తలు, ఈవెన్ వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది నేనే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి డిపాజిట్లు కూడా రాకపోదును అని డప్పు డమకా కొట్టుకుంటున్నాడు ఆయన. కాదా? కాదా? మీరు వన్ సైడ్ వీడియో చూపించేసి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ ఆలింగనం చేసుకున్నారు, ఇలాగ చేశారు అని మీరు డప్పు కొట్టారు కదా మాకు 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 జ్ఞానోదయం చేశారు కదా. నేను ట్విట్టర్లో కూడా పెట్టిన వీడియో. వర్మ గారు అలా ఎందుకు ప్రచారం చేసుకున్నారు? లేకపోతే వర్మ గారు వర్గం ఎందుకు అలా ప్రచారం చేసింది? నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పా, ఎమ్మెల్సీ వివాదం వచ్చినప్పుడు. అక్కడ కళ్యాణ్ గారి విజయం కన్ఫామ్ అయిపోయింది. లాస్ట్ 2019లోనే పోటీ చేసినప్పుడు శేషకుమారి గారికి 34,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి అక్కడ ఎవరు పోటీ చేసినా నగ్గేస్తారనే సర్వే వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ ప్రజల కోరిక మేరకు నుంచుని మెజారిటీ తెచ్చుకుని గెలిచారు. అది జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ మెజారిటీ తెచ్చుకుని గెలిచారు. మీరే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీ పితాపురం వర్మ గారికి 2014లో. మమ్మల్ని రెచ్చగొడతారు అక్కడ పిఠాపురంలో. పోనీ నాగబాబు గారు ఎమ్మెల్సీ టైంలో మీరు చేసిందేంటి? మీ పత్రికల్లో వచ్చిందేంటి? మీ మద్దతు చేసే పత్రికల్లో వచ్చిందేంటి? ఒకడు లోక్సభకు పంపుతానన్నాడు, ఒకడేమో ఎమ్మెల్సీ కాదు కార్పొరేషన్ చైర్మన్ అని ప్రచారం చేయలేదా మీరు? కాదా మాకు? వాటికి మటుకు మేము మూసుకుని కూర్చొని మేమేమి మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే మీకు వ్యతిరేకంగా మేము మాట్లాడితే కూటమికి విచ్ఛిన్నమైపోద్ది, కూటమి విడిపోద్ది. తొక్క దోలు భూషణం కొత్తిమీర కట్ట. పవన్ కళ్యాణ్ గారిది అది పిఠాపురం అడ్డా. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా గెలిచారు. అది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అడ్డా కావడం వల్ల తన రాజకీయ భవిష్యత్తు పిఠాపురంలో ఖతమైంది కాబట్టి ఏమి చేయాలో తెలియక చేసుకుంటున్నటువంటి డప్పు డోలు దశానం అది వర్మ వర్గం. మొత్తం టీడీపీ కార్యకర్తలు నేను అంటలేదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలకి పూర్తిగా తెలుసు. అందుకే డిబేట్స్లో కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో కానీ ఎటువంటి వ్యతిరేకత నాగబాబు గారు చేసినటువంటి స్టేట్మెంట్ గురించి రాలే. అది తెలుసుకుని మెరిగి ఉండండి. ఇదే లాస్ట్ వీడియో ఇంకా వర్మ గారి మీద. మేబీ ఇంకొక వీడియో పెడతానేమో. ఇంకా ఆయన మీద వీడియోలు చేసి ఓపిక ఎప్పటికీ లేదు, నాకు అసలే లేదు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.